ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలోని ప్రత్యేక బాలికల సదనంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఎలాంటి అపోహలకు తావులేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దావోస్ పర్యటన అనంతరం ఈరోజు ఆయన అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ భవిష్యత్ అంతా గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో బాగా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అనకాపల్లిలో 1.35 లక్షల కోట్ల రూపాయలతో మిట్టల్ పరిశ్రమ పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. కాకినాడకు గ్రీన్ ఎనర్జీ ప్లాంటు రానుందని, అలాగే పలు సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్గా మారనుందని ముఖ్యమంత్రి వివరిస్తూ, జిఎల్సి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, సిఐఐ, ఐఎండి కూడా ముందుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఐఎండి తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ని. ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం, దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరిని తీసుకుంటాం. గ్లోబల్ లీడర్స్ ని, ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేస్తాం. ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 ఉన్నాం. 2047 కి వెల్త్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ మై డిజైర్. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ రోజు రాజమహేంద్రవరంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్లో లెజెండ్స్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంటు పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. క్రీడాకారులు శిక్షణ పొందేందుకు అనువైన స్థలం కేటాయించాల్సి ఉందని, రాజమహేంద్రవరంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. విశాఖలోని ప్రత్యేక బాలికల సదనంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఎలాంటి అపోహలకు తావులేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆమె ఈ రోజు సదనాన్ని సందర్శించి అక్కడి బాలికల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదని, న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలో ఎలాంటి రాజీకి తావులేదన్నారు. జరిగిన సంఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేయటం సబబు కాదని మంత్రి పేర్కొంటూ, ఎందుకంటే బాలికల సంరక్షణ అన్నది ప్రభుత్వ ధ్యేయం. గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. వీళ్ళు ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్ తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి. కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్ లో పెట్టండి అని. అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. బాలికల హక్కుల పరిరక్షణ, ఎదుగుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పార్వతీపురంలో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తే సమాజంతో పాటు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తిమంతులుగా తయారవుతారన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించటమే సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. బాలికల సాధికారతే లక్ష్యంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బారులో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజా దర్బారులో వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రాష్ట్ర వ్యాప్తంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో నిర్వహించిన ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. దేశ నిర్మాణంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైనదని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. మనిషి జీవనానికి స్వేచ్ఛ అవసరమని, ప్రజాస్వామ్యం నుంచే ఆ స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడే పిల్లలకు ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి నుంచే దేశం గొప్పతనం గురించి, ప్రజాస్వామ్యం గురించి పిల్లలకు బోధించాలని సూచించారు. దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. యువత ఓటు హక్కు నమోదుతో పాటు ఓటు హక్కు లేని వారికి ఓటరుగా నమోదు చేయటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఒక ఆయుధమని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతతో పాటు పౌరుల బాధ్యతలను గుర్తు చేసి స్ఫూర్తి నింపేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఓటుతోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, విలువలపై పౌరులు అవగాహన కలిగి ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ అన్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్కు దేశవ్యాప్తంగా 10,000 మంది అతిథులను ఆహ్వానించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుల్లూరు గ్రామ సర్పంచ్ గంగినేని భవ్యశ్రీ ఈ వేడుకకు హాజరు కానున్నట్టు తెలిపారు. గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తనకు ఈ ఆహ్వానం అందినట్టు భవ్యశ్రీ వెల్లడిస్తూ, I feel proud to be a part of Jal Jeevan Mission. Here, the Village Water and Sanitation Committee plays a major role in providing access to use safe and adequate drinking water. I extend my sincere gratitude and thanks to PM Narendra Modi ji garu for recognizing the efforts of our committee at national level. May this inspire more villages surrounded me. ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారులుగా పలు జిల్లాలకు చెందిన కలెక్టర్లకు అవార్డులు లభించాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ అవార్డులను అందజేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు స్వీకరించారు. కలెక్టర్తో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, 5వ బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్ కూడా అవార్డులను అందుకున్నారు. అలాగే 2024 ఓటర్ల జాబితా రూపకల్పనలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల అధికారిగా అవార్డు లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలోని ప్రత్యేక బాలికల సదనంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఎలాంటి అపోహలకు తావులేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.